అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే గత సంవత్సరం 20 నెలల నుంచి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైతే కుటిల రాజకీయం చేస్తుందో అది మన అందరం కూడా గమనిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇంకా ఆ విషయాల మీద అన్ని కోర్టులలోంచి కూడా క్లీన్ చిట్ వచ్చినప్పటికి కూడా ఇంకా ఏ విధంగా విష ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి ప్రజలందరూ కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్లో తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది. దాంట్లో జంతు అవశేషాలు కలిశాయి, లేకపోతే పంది కొవ్వు కలిసింది, లేకపోతే ఇంకొక ఇది కలిసింది అని చెప్పేసి ఆరోపణలు చేసి దాని మీద ఇమీడియట్గా సిట్ విచారణ వేసి ఏదేదో చేశాడు. ఇంకా అపవిత్రం అయిపోయిందని ఇంకొక ఆయన పోయి మెట్లు కడిగాడు, దేవుడి గుడి మెట్లు కడిగాడు, ఇంకేమేమో చేసినారు. కానీ ఈరోజు మీరు చూస్తే దాని మీద వైసీపీ పార్టీనే సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరిపిమంటే సుప్రీంకోర్టు ముగ్గురు వేరే రాష్ట్రాలకు సంబంధించిన సిబిఐ ఆఫీసర్లను వేసి ఇంకో ఇద్దరు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అధికారులను వేసి దాని మీద దర్యాప్తు జరిపితే దాంట్లో ఎటువంటి జంతు అవశేషాలు కానీ, దాంట్లో ఎటువంటి పందికొవ్వు కానీ, ఇంకోటి కానీ కలవలేదు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. క్లీన్ చిట్ ఇస్తే ఈరోజు నిజంగా నీకు వెంకటేశ్వర స్వామి మీద అంత భక్తి ఉంటే ఒక సాటి హిందువుగా నువ్వు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముందు సంతోషపడాలి. అట్లాంటిది ఏమీ జరగలేదురా నాయన ఈ వెంకటేశ్వర స్వామి గారి విషయంలోని సంతోషపడాల్సింది పోయి ఆ క్లీన్ చిట్ ని కూడా ఒప్పుకోకుండా ఇంకేదో కలిసింది, వెజిటేబుల్ ఆయిల్ కలిసింది, ఇంకోటి కలిసింది అని, బాత్రూమ్లు కడిగే ఫినాయిల్ కలిసింది అని, ఇంకా అంటే ప్రజల నమ్మకాన్ని ఇంకా దిగజార్చాలా. తిరుమల ప్రసాదం అనేది ఒక వస్తువు కాదు, అది భక్తుల యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఏ విధంగా నాశనం చేయాలా, దాన్ని రాజకీయాలకి వాడుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ కాబట్టి దాన్ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పేసి మీకు ఒక ఆలోచన తప్పితే ఇంకా దీంట్లో వేరే ఆలోచన ఏమన్నా ఉందా? క్లియర్ గా కనిపిస్తుంది. ఈరోజు మీరు ఏదైతే ఆరోపణలు చేసి ఆ 4 ట్యాంకర్లలో కల్తీ నెయ్యి వచ్చింది, దాంట్లో జంతు అవశేషాలు కలిసాయి, పందికోవు కలిసాయని ఆ 4 ట్యాంకర్లను తిరిగి వెనక్కి పంపించినారో మళ్ళీ తిరిగి ఆ 4 ట్యాంకర్లు ఎందుకు లోపలికి వచ్చినాయి, ఎలా వచ్చాయి? మళ్ళా మీకు సంబంధించిన ఈవోలు, మీకు సంబంధించిన ఆ రోజు క్వాలిటీ కంట్రోల్ లేదు, అది లేదు, ఇలా మీరు తర్వాత క్వాలిటీ కంట్రోల్ అన్ని పెడితే వాళ్ళు చెక్ చేసి ఎందుకు రానిచ్చారు ఆ ట్యాంకర్లను లోపలికి? ఈరోజు ఈ ఛార్జ్ షీట్ వేసింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీకు సంబంధించిన జేఈఓ, మీకు సంబంధించిన ఈఓ, మీకు సంబంధించిన అధికారులు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పూర్తిగా విచారించిన తర్వాతనే కదా ఒక వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్, సిబిఐ వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ మీద ఈరోజు సుప్రీంకోర్టు ఈ డెసిషన్ ఇచ్చింది. మరి ఆ ఛార్జ్ షీట్ వేసినప్పుడు అక్కడ ఉన్న అధికారులందరూ మీకు సంబంధించిన వాళ్ళే కదా, మరి వాళ్ళు ఎందుకు తప్పు చెప్పారు? అంటే కేవలం ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టాలా, ఏదో ఒక రకంగా భక్తుల ఒక విశ్వాసంతో ఆడుకోవాలా, తన రాజకీయ పబ్బం గడుపుకోవాలా అని చెప్పే ఆలోచనే తప్పితే ఎక్కడా కూడా నిజాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. నిజంగా చెప్పండి, నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ అడుగుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నాను, ప్రతి ఒక్క హిందువుని అడుగుతున్నాను, ఏమీ కలవలేదంటే ముందు సంతోషించాలా, లేకపోతే ఏదో కలిసిందని ఆలోచన చేయాలి? ఏమీ కలవలేదని దేశంలోనే అత్యున్నత పరిణామాలు కలిగిన దర్యాప్తు సంస్థ సిబిఐ లేకుండా బ్యానర్లు కట్టి రోడ్లలో ఇంకా ఏదో కలిసింది, ఇంకేదో కలిసింది అని విష ప్రచారం చేయాలా? ఒక్కసారి ఆలోచించండి. రాజకీయాన్ని ఏ స్థాయికి దిగజారుస్తున్నాడు, రాజకీయాన్ని దేవుడు ఎరుగు. ఈరోజు దేవుణ్ణి ఏ స్థాయికి దిగజారుస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు ఆయన చెప్పినది ఏది చేయలేకపోగా, ఆయన కళ్ళ ముందర జరుగుతున్న అన్యాయాల అక్రమాలను అరికట్టలేక ఈరోజు ఇట్లాంటి విష ప్రచారాలకు పాల్పడి ప్రజల్ని డీవియేట్ చేయడానికి ట్రై చేస్తున్న డైరెక్షన్ లో భాగమే ఈ ఆరోపణలు తప్పితే వేరేది ఎటువంటి నిజము కూడా లేదు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా సిబిఐ వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్ లో ఏం తప్పు ఉందనేది నువ్వు ప్రూవ్ చేయి. ఏదో ఒక పేజ్ నెంబర్ చెప్తాడు, ఆ పేజ్ నెంబర్లో దాంట్లో ఇది లేదు అని చెప్పి ఇచ్చారు అంటాడు. దాని తర్వాత రాసిన పేజ్ నెంబర్ నడితే దానికి సమాధానం ఎవడు చెప్పడు. ఎందుకు చెప్పరు? ఒక పాయింట్, ఒక ఛార్జ్ షీట్ అనేది, ఒక జడ్జిమెంట్ అనేది వచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్లో ఒక ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. మరి నీకు కావాల్సిన వాటి వరకు నువ్వు పరిగణలోకి తీసుకొని ఇంకా విష ప్రచారం
దాని సారాంశం ఏంటి చెప్పవయ్యా, జడ్జిమెంట్ సారాంశం ఏంటి చెప్పవయ్యా అంటే చెప్పడు. అంటే ఎంత దుర్మార్గం ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈరోజు చేతగాని ముఖ్యమంత్రి అయిపోయి నువ్వు ప్రజలకి చెప్పిన మాటలు నిలబెట్టుకోలేక ఇలాంటి బోగస్ ప్రచారాలు చేసుకుంటా, బోగస్ కార్యక్రమాలు చేసుకుంటా ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ 6లో సగం పథకాలు అమలు కావు. అమలైనాయా చెప్పండి. ఈరోజు నా 50 ఏళ్ళకి పెన్షన్ యాడ్ వస్తుందన్న, ఎవరికన్నా వస్తుందా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్? ఇందాక మా సోదరుడు ఒక ఆయన చెప్తున్నాడు, నాకు 2 ఏళ్ళ పెన్షన్ పోయిందన్న, 20 నెలలది, నాకు 61 సంవత్సరాలు వచ్చినాయి అని. ఈరోజు వాళ్ళకి పెన్షన్ పోయింది. ఈరోజు నువ్వు చెప్తివి 3,000 నిరుద్యోగ భృతి పిల్లోళ్ళకి ఇస్తానంటివి, 20 నెలలు అవుతుంది. ఒక పిల్లోని కన్నా నిరుద్యోగ భృతి వచ్చిందా? ఆంధ్ర రాష్ట్రంలో చూపి ఒక పిల్లోని కన్నా నిరుద్యోగ భృతి వచ్చిందా? ఈరోజు నువ్వు మహిళలకి నెలకు 1,500 ఇస్తానంటివి, ఒక్క మహిళ కన్నా 1,500 ఇచ్చినావా? ఎన్ని పెన్షన్లు తీసేసినావు? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నావు, ప్రతి నెల 1వ తారీఖు నీ ఎమ్మెల్యేలని అందరినీ తరుముకొని తీసుకొని పోయి అది ఇదని అక్కడ యాక్టింగ్ డ్రామా ముందే ఒక స్క్రిప్ట్ రెడీ చేసేసి నువ్వు దిగంగానే వాళ్ళు నిన్ను చూడనట్టు, నిన్ను గమనించినట్టు, అసలు నిన్ను ముఖ్యమంత్రి అనుకోనట్టు బిహేవ్ చేసి అక్కడ ఏదో ఒక డ్రామా ప్లే చేస్తున్నావు ప్రతి దగ్గర. మరి ఎంతమంది పెన్షన్లు తీసేసినావు ఈరోజు ఈ రాష్ట్రంలో? దాదాపు 5 నుంచి 7 లక్షల పై చిలుకు ఈరోజు పెన్షన్లు తీసేసినారు. ఈరోజు నేనే చూపిస్తా, చాలా మంది ఆలగడ్డ తాలూకాలో గతం 2004 నుంచి 90% పైన పెన్షన్ తీసుకునేటోళ్ళకి ఈరోజు 30%, 34% వేసి వాళ్ళు కదలలేని స్థితిలో ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడికైనా పోయి చెప్పుకోవాలంటే దిక్కు లేదు. అటువంటి పరిస్థితులు తీసుకొచ్చి పెట్టినాను. పెట్టి ఇవన్నీ చేయలేక చేతగాక దీనిలన్నింటినీ ఎట్లా డైవర్ట్ చేయాలా ప్రజల్ని, దీనికంటే పెద్దది ఏదో ఒకటి చెప్పాలి. కాబట్టి ఈ ఇష్యూని తీసుకొని వచ్చి అక్కడ నానా యాగి చేస్తా ఉన్నారు. ఈరోజు ఒక ఆలగడ్డ తాలూకా తీసుకుందాం, ఇక్కడ ఎన్ని అన్యాయాల అక్రమాలు జరుగుతున్నాయి చెప్పు. ఇక్కడ జరిగే అన్యాయాల అక్రమాలు నీకు తెలీదా? గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు తీసుకుందాం, మీ ఆంధ్రజ్యోతి పేపర్లో రాసినవి, మీ ఈనాడు పేపర్లో రాసిన కంప్లైంట్లు తీసుకుందాం. ఈ రోజు వరకు ఏమన్నా అరికట్టగలిగావా? ఏమన్నా మార్పు తేయగలిగినావా? ఏం చేసినావు నువ్వు? ఆఖరికి మొన్న ఒక గోవిందపల్లి అనే విలేజ్లో, ఇక్కడ ఉయ్యలవాడ మండలం గోవిందపల్లి అనే విలేజ్లో ఒక సోలార్ ప్లాంట్ పెడితే ఆ సోలార్ ప్లాంట్ మీదకి ఎమ్మెల్యే చెప్పిందని వాళ్ళ అనుచరులు పోయి దాడి చేస్తే వాళ్ళు మాకు ఈ రాష్ట్రం వద్దు, కుయ్యో మొర్రో, మేము ఇక్కడ వ్యాపారం చేయలేమని కేంద్ర హోంశాఖ మంత్రికి అమిత్ షా గారికి మొరబెట్టుకుంటే అక్కడి నుంచి ఫోన్ వస్తే కానీ ఆలగడ్డ పోలీసుల చెల్లం రాలేదంటే ఇంకా వ్యవస్థలు ఎక్కడ పనిచేస్తున్నాయి? నీ ప్రభుత్వం ఎక్కడ పనిచేస్తుంది? ఆఖరికి చికెన్, మట్టి, ఇసుక, నీ పార్టీకి సంబంధించిన వాళ్ళకు పదవులు ఇవ్వాలంటే, WA ప్రెసిడెంట్లు ఇవ్వాలంటే, TCL ఇవ్వాలంటే నీ పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసినారు. ఇవన్నీ మీకు తెలియవా? మీ మీటింగ్లో సాక్షాత్తు మీ యువ నాయకుడే ఒప్పుకున్నాడు. నిన్న ఇక్కడ ఆ మండలానికి సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ లేచి మాట్లాడుతుంటే ఇట్లా మాకు ఆ మండలంలో ఇట్లుంది అట్లుంది అని అంటే మీ యువ నాయకుడే ఒప్పుకున్నాడు. ఇట్లా జరిగిందని మీ యువ నాయకుడే ఒప్పుకునే పరిస్థితి ఉంది. అంటే ఆలోచన చేయండి, ఎక్కడికి పోతుంది, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు మీరు అనేది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. కేవలం నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, ఒక హిందువుగా ఆ వెంకటేశ్వర స్వామికి, ఆ కలియుగ దైవానికి, ఆరాధ్య దైవానికి ఒక భక్తుడుగా నేను చెప్తా ఉన్నాను. ఎలాంటి అవకతవకలు జరగలేదు దాంట్లో అనేది క్లియర్గా వచ్చినప్పుడు ఒక హిందువుగా సంతోషించి ముందు ఆనందంగా దాన్ని ఇది అవడం నేర్చుకోకుండా నువ్వు చేయాల్సినవి చేయకుండా ఇట్లాంటి విష ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు, దీన్ని తిప్పి కొడతారు. మొన్న ఆఖరికి దీది తప్పు అని తెలిసినందుకు వైసీపీ వాళ్ళు పోయి సంతోషంగా గుళ్ళల్లో పూజలు చేస్తే వాళ్ళ ఇళ్ళ మీదకి పోయి దాడులు చేసి వాళ్ళ ఇళ్ళ మీద పెట్రోల్ బాంబులు వేసి ఒకళ్ళ ఇల్లు తగలబెట్టి అలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితికి మీరు దిగజారుతున్నారు అని అంటే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి ఈ రోజు ఆయన మళ్ళా తెరలేపుతున్నాడు. నేను ప్రజలందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి విషయాల్లో దయచేసి అప్రమత్తంగా ఉండండి, డైవర్ట్ కావద్దు. ఖచ్చితంగా ఆయన మీకు ఏదైతే హామీలు ఇచ్చినాడో దానికి మీరు ఆయన మెడలు వంచి ఆ హామీలను నెరవేర్చే విధంగా చూసే బాధ్యత మీ మీద ఉంది. కానీ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కి బలి కావద్దని చెప్పి ప్రజలందరికీ మరొకసారి విఘ్నతతో ఆలోచించమని చెప్పేసి కోరుతా ఉన్నాను.